మిస్టర్ బాలు, మీరు వెళ్ళి బయట వెయిట్ చేయండి. నేను తనతో మాట్లాడాలి. షూర్ మ్యామ్. గుడ్ మార్నింగ్ సార్. బాస్ గారు కూడా నిన్నే వెళ్ళిపోయారు సార్. ఏం జరిగిందో నాకు తెలియదు సార్. నీ గురించి నేను చాలా విన్నాను శైలు. వెరీ టాలెంటెడ్, క్యాపబుల్, ఎక్స్ట్రా. థ్యాంక్ యూ మ్యామ్. ఇందాకేమన్నావు? ఎక్స్ప్లెనేషన్ అనేది పర్సన్కో పోస్ట్కో ఇచ్చేది కాదు. ఇట్స్ జస్ట్ ఫర్ కంపెనీ, అంతే కదా? యా, ఆఫ్ కోర్స్ మ్యామ్. టేక్ ఇట్. వాట్ ఈస్ దిస్ మ్యామ్? ఎక్స్ప్లెనేషన్ లెటర్ సబ్మిట్ చేసిన మీకు నువ్వు సబ్మిట్ చేసిన రిజిగ్నేషన్ లెటర్ గుర్తులేదా? ఆల్రెడీ నేను ఇది విత్డ్రా చేసుకుంటాను అని చెప్పాను కదా మ్యామ్. బట్ నేను ఆల్రెడీ యాక్సెప్ట్ చేసేసాను కదా. మే ఐ నో ద రీజన్ మ్యామ్? రీజన్? యా, నా కింద పనిచేసే స్టాఫ్ కంపెనీకి హానరబుల్గా ఉండడం కాదు, నాకు ఆన్సరబుల్గా ఉండాలి. థ్యాంక్ యూ మ్యామ్. శైలు, ఎవ్రీథింగ్ ఓకే? నువ్వు విత్డ్రా చేసుకుంటానని చెప్పలేదా? వదిలే బాలు, తను ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. నేను మాట్లాడొస్తానుండు. బాలు బాలు నో. ఎక్స్క్యూజ్ మీ మేడం, మీరు శైలుని జాబ్ నుంచి ఎందుకు రెస్టిగేట్ చేశారో తెలుసుకోవచ్చా? మీకు రీజన్ తెలిసే ఉండాలే, అయినా మీకెందుకు అంత కన్సర్న్? ఓ, బికాస్ షీఈ్ యువర్ వైఫ్, అంతేనా? నో మ్యామ్, తను నా వైఫ్ కాబట్టి నేను సపోర్ట్ చేయడం లేదు. నా వైఫ్ కంటే ముందు తను ఈజీ క్రియేషన్స్కి పేరు తెచ్చిపెట్టిన ఒక సిన్సియర్ ఎంప్లాయ్. ఇది నేను చెప్పడం కాదు, ఈజీ క్రియేషన్స్ రికార్డ్స్ చెప్తున్నాయి. కావాలంటే మీరు హెడ్ ఆఫీస్ నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవచ్చు. నేను ఒకరి ఫీడ్బ్యాక్ మీద డిపెండ్ అయి డెసిషన్ తీసుకోను. బికాస్ ఐఎమ్ ఇండిపెండెంట్. ఒక్కసారి నా కంపెనీని రిజెక్ట్ చేసిన తర్వాత నాకెంత అవసరమైనా సరే ఐ నెవర్ యాక్సెప్ట్ అగైన్. అందుకే తన్ని రెస్టిగేట్ చేశాను. నేను మిమ్మల్ని ఎందుకు ఉంచానంటే యు ఆర్ ద సీనియర్, జస్ట్ సీనియర్. నౌ యూ కెన్ గో. ఏమైంది బాలు? తనేమైనా ఇన్సల్టింగ్గా మాట్లాడిందా? అందుకే నిన్ను వెళ్ళొద్దన్నాను. అది కాదు శైలు, అసలు ఆఫీస్లో ఏం జరిగింది, ఏం జరుగుతుంది నాకేం అర్థం కావట్లేదు. నా మాట విని ఒకసారి బాస్ కాల్ చేయండి సార్, తనైతే అన్నీ చెప్తాడు. ఎవరా బాస్? అంటే నీ దృష్టిలో నేను బాస్ కాదనమాట. అది కాదు మేడం, ఏదో అలవాట్లో పొరపాటు మేడం. నీకు ఈ ఆఫీస్లో కానీ బాగానే అలవాట్లయినట్టున్నాయి. రేపటి నుంచి నువ్వు ఆఫీస్కి రానవసరం లేదు. యు ఆర్ డిస్మిస్. మేడం మేడం, దిస్ ఈజ్ నాట్ ఫెయిర్. నేను మీతో కొన్ని విషయాలు మాట్లాడే టైం కావాలి. అవసరం లేదు. నేనే నీకు రేపు ఉదయం వరకు టైం ఇస్తున్నా. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, కంటిన్యూ యువర్ జాబ్ ఆర్ ఎల్స్ యువర్ విష్.
నాకంతా ఏదో పజిల్లా ఉంది శైలు. ఎవరో స్కెచ్ వేసినట్టు అర్థం కాని ఈ చేంజెస్ అండ్ రిస్ట్రిక్షన్స్ ఏంటి? మనం ఇలా ఊరుకోకూడదు, ఏదో ఒకటి చేయాలి. ఏదైనా చేసే ముందు బాగా ఆలోచించి చేయబాలు. ఇంకేం ఆలోచించాలి నాన్న? నా భార్యకు జరిగిన అవమానానికి నేను రియాక్ట్ అవ్వకుండా ఎలా ఉండగలను? ఈరోజు తను రేపు నా వరకు రాదని గ్యారంటీ ఏంటి? అందుకే నేనే రిజైన్ చేసేస్తాను. వద్దు బాలు, తొందరపడుకు. తనిదంతా ఏదో మనసులో పెట్టుకునే చేస్తోంది. నాకెందుకో నువ్వు ఆ కంపెనీని వదలకపోవడమే మంచిదనిపిస్తోంది. ఎగ్జాక్ట్లీ, శైలు చెప్పిందే కరెక్ట్ బాలు. సార్, మీరేమైపోయారు? అసలు మీ పొజిషన్లోకి ఆ అనామిక ఎలా వచ్చింది? నీకు ధనంజయ్ గుర్తున్నాడు కదా? ఆ హెడ్ ఆఫీస్లో వన్ ఆఫ్ ది పార్ట్నర్. ఎస్, తనేవో చీప్ ట్రిక్స్ ప్లే చేసి కంపెనీ షేర్స్ అన్ని కొనేశాడు. తనకు అడ్డొస్తుందని ప్రజ్వల మేడంని కూడా బ్లేమ్ చేసి తనే కంపెనీ నుంచి వెళ్ళిపోయేలా చేశాడు. మై గాడ్. అంతేకాదు, నిషాని యూజ్ చేసుకుని ఇక్కడ అప్డేట్స్ అన్నీ తెలుసుకున్నాడు. ఎంత జరుగుతున్నా మాకెందుకు చెప్పలేదు సార్? ఇంత దూరం రాకుండానే మేనేజ్ చేయాలనుకున్నాను, కానీ ఆ అనామిక నా మాట ఎక్కడ నెగ్గనివ్వలేదు. పంతం పట్టి హైదరాబాద్ బ్రాంచ్ని చూస్ చేసుకుంది. అలా ఎందుకు సార్? ఏముంది, ఆ అనామిక ఎవరో కాదు, ధనుంజయ్ కూతురు. అవును, కావాలనే ఆ ధనుంజయ్ తన కూతుర్ని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించాడు. మరి నిషా? అనామిక చాలా పొగరుపోతు పిల్ల. తనని డామినేట్ చేసేవాళ్ళు ఎవరూ తన చుట్టూ ఉండకూడదు అనుకుంటుంది. అందుకే జాయిన్ అవ్వకముందే తనని పంపించేసింది. అంటే శైలుని తీసేయడానికి కూడా అదే రీజన్ అంటారా? అవును, శైలుకుండే రెస్పెక్ట్, శైలుకి నీకు మార్కెట్లో ఉన్న పేరు ఏదీ తనకి డైజెస్ట్ కాలేదు. నిన్ను మాత్రం ఎందుకు ఉంచిందంటే నీలాంటి ఎఫిషియెంట్ తనకి దొరకడు కాబట్టి. ఆ ధనుంజయ్ అనామిక ఏదో పెద్ద ప్లాన్లోనే ఉన్నట్టున్నారు. ఇలా అయితే ఆఫీస్ నేమ్ ఫేమ్ ఏం కావాలి? అందుకే పాలు, అదే ఆఫీస్లో ఉండాలి. లేదంటే మనం కష్టపడి బిల్డ్ చేసిన క్రేజ్ని మనమే పోగొట్టుకున్న వాళ్ళం అవుతాం. తను వర్క్లో పర్ఫెక్ట్గా ఉండి డామినేట్ చేసినా ఓకే, బట్ తనకు అసలు డెసిషన్ మేకింగే లేదు. తనతో ఎప్పటికైనా కష్టమే సార్. కొద్ది రోజులు ఓపిక పట్టు బాలు. ఇద్దరం కంపెనీ నుంచి బయటకు వచ్చేస్తే తను మనల్ని మార్కెట్లో బ్లేమ్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఓకే, కొన్ని లిమిట్స్ వరకే భరిస్తాను. నా సెల్ఫ్ రెస్పెక్ట్ చంపుకొని తన ముందు మాత్రం బెండ్ అవ్వను. గుడ్ డెసిషన్ బాలు. మీరిద్దరూ హర్ట్ అయినా సరే కంపెనీ గురించి ఆలోచించారు, అందుకు మీకు థ్యాంక్స్ చెప్పాలి. భలే వారేసు, అది మన కంపెనీ, అంత ఈజీగా వదిలేలేం కదా. ఇట్స్ ట్రూ. మీకెప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా సరే జస్ట్ కాల్ మీ. నాకు చేతనైన హెల్ప్ నేను చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే బాలు. నువ్వేం బాధపడకు శైలమ్మ. ఇన్ని రోజులు ఆఫీస్ పనుల్లో కష్టపడ్డాం, కాస్త విశ్రాంతి దొరికిందనుకో తల్లి. దేవుడు కూడా అదే అనుకున్నాడేమో నాన్న. కానీ ఇన్ని రోజులు వర్క్ చేసిన ఆఫీస్ కదా, ఎందుకో కాస్త బెంగగా అనిపిస్తుంది. దీనికి పరోక్షంగా నేను కారణమే శైలమ్మ. నిన్ను ఆ రోజు నేనే రాజీనామా చేయమన్నాను. చచా, అదేం కాదు నాన్న. ఆఫీస్లో చాలా రాజకీయాలు జరిగాయి, అందుకే ఇదంతా. ఏదేమైనా అల్లుడు గారు నువ్వు స్ట్రాంగ్ గా ఉండాలమ్మా. కానీ బాలు ఎలా ఫేస్ చేస్తాడో అనే నా బాధ నాన్న. శైలు, ఆయన వచ్చారు నాన్న, నేను మళ్ళీ చేస్తాను. అలాగేనమ్మా. బాయ్. ఫోన్లో మామయ్య గారా? ఏమంటున్నారు? ఆఫీస్ ఉద్యోగం అని ఆలోచించకుండా హ్యాపీగా పతి సేవ చేసుకోమన్నారు. కూర్చోండి. చెప్పండి, స్వామి గారికి ఏం సేవలు చేయాలి? శైలు, సీరియస్లీ నీకేం బాధ అనిపించట్లేదా?
బాధెందుకు బాలు? నీకోసం రోజు వంట చేయడం, నీకు క్యారేజ్ కట్టడం, తిన్నావా లేదా అని నీకు కాల్స్ చేసి విసిగించడం, మిస్ యూరా మొగుడా అని మెసేజ్ చేయడం, ఆఫీస్ నుంచి ఎప్పుడొస్తావా అని ఎదురు చూడడం. వావ్, ఆలోచిస్తుంటేనే ఎంత థ్రిల్లింగ్ గా ఉందో తెలుసా? నేను డల్ అవ్వకూడదని అలా అంటున్నావు కదా. మ్మ్హ్మ్. నా మొగుడు ఎప్పుడు ఏ విషయంలోనూ తగ్గకూడదని చెప్తున్నా. ట్రస్ట్ మీ బాలు, ఐ విల్ బి ఓకే. నీలా సపోర్ట్ చేసే వైఫ్ దొరికినందుకు ఐఎమ్ రియల్లీ లక్కీ శైలు. క్యారేజీని సర్దుతాలే గాని మీ ఆయన స్కూలుకెళ్లే పిల్లాళ్ళ దిగాలుగా కూర్చున్నాడు. నువ్వు వెళ్ళి రెడీ చెయ్యమ్మా. సరే బమ్మా. హలో మిస్టర్ బాలగోవింద్ గారు, అలా బొంగమూతి పెట్టుకుని కూర్చుంటే ఎలాగండి? లేవండి. శైలు, మా బాలు నేను చెప్పినట్టే వింటాడంట. బుద్ధిగా ఆఫీస్కి వెళ్ళి బిజీగా వర్క్ చేసుకుంటాడంట. నిన్ను బాగా మిస్ అవుతాడంట. నేను ఆ ఛాన్స్ ఇవ్వనుగా, ఎందుకంటే గంటకు ఒకసారి కాల్ చేసి డిస్టర్బ్ చేస్తూనే ఉంటాను. సరే సరే బాలు, సరే సరే కుదిరిగా ఉండు. ఏ ఏంటి చిన్నపిల్లలాగా? భార్య దగ్గర తలదూయించుకుంటే ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయని తెలియదు మరి, అందుకే. దీనికి మాత్రం తక్కువ లేదు. లేట్ అవుతుంది, పద పద. శైలు, ఏ బాలు, ఏంటి నేను ఎదురవ్వాలి కదా, అందుకే సినిమాలు చూడరా మగడా అనేది. అందుకేనే మోగిలా గుండెలో పొంగే అలా రెప్పలో ఉన్న కళ చేరిన చంటకిల కనకే కన్నులలా మెరిసే మిలా మిలా ఏ కైపుగల నిన్న పెనల చిత్రంగా అలా చూస్తుంటే ఎలా ఓ వెల్లువల ముంచెత్తవెల ఆ వరదనని కరిగించేలా హుమ్మని హుమ్మని ఊరికి ఉత్సాహంలో పొమ్మని పొమ్మని తరిమే దూరాన్ని చుమ్మని చుమ్మని ముసిరే సంతోషంలో బొమ్మవి కమ్మని కసిరే కళని పిన్ని, శైలు ఫీల్ అవుతున్నట్టుంది. కాస్త ధైర్యం చెప్పు. నేను చూసుకుంటాను లేరా. వీళ్ళు కలిసిపోయారని సంతోషించేలోపు మధ్యలో ఈ అనామిక తలనొప్పి ఏంటో. నేను కాదు, మీరంతా నాకు తలనొప్పిగా తయారయ్యారు. ఒక్కరు కూడా వర్క్ లో సపోర్టివ్ గా లేరు. సారీ మేడం. స్టాప్ ఇట్. అర్జెంట్ గా నాకు ఒక పియ్యని రిక్రూట్ చేయమని చెప్పాను కదా.
వేర్ ఇస్ మై పిఏ? ఐ ఆమ్ హియర్ మేడం. మై సెల్ఫ్ విశ్వాసం మేడం. కాల్ మీ విసు మేడం. ఇఫ్ యూ డోంట్ మైండ్ మీ చేత్తో 1 రూపీ ఇస్తారా? వాట్? వీడేంట్రా ఏ బొకేతోనో వచ్చి విష్ చేయకుండా నన్నే డబ్బులు అడుగుతున్నాడని అనుకుంటున్నారా? మీరే హైబ్రిడ్ పవర్ బొకేలా అట్రాక్టివ్గా ఉంటే ఇక మీకు బొకేలు ఎందుకు మేడం? పోనీ సింపుల్గా ఓ ఫ్లవర్ కొనుక్కొని వద్దామంటే దాని ముళ్ళు మీకు గుచ్చుకోవచ్చు మేడం. యువర్ సేఫ్టీ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ మేడం. అన్నీ సరే, నన్ను 1 రూపీ ఎందుకు అడిగావు? ఎందుకేంటి మేడం? మీ లెగ్గు గోల్డెన్ లెగ్, మీ హ్యాండ్ గోల్డెన్ హ్యాండ్. అలాంటిది మీ చేత్తో జాయినింగ్ రోజు మనీ తీసుకుంటే మీ బోనితోనైనా అంబానీనైనా అయిపోవచ్చు మేడం. ఓ, సెంటిమెంటా? టేక్ ఇట్. థ్యాంక్ యూ మేడం. గో టు వర్క్. మే ఐ కమ్ ఇన్ మ్యామ్? కమ్ ఇన్. నా గెస్ కరెక్ట్ అయింది. నువ్వు అంత ఈజీగా ఆఫీస్ని వదలవని అనుకున్నాను. నేను వదలకూడదు అనుకుంది ఆఫీస్ని కాదు, నా బాధ్యతని. ఓ నైస్. హీఈస్ మిస్టర్ విశ్వాసం, మై పిఏ. నా వర్క్స్ అన్ని తనే అసిస్ట్ చేస్తాడు. యూ జస్ట్ ఫాలో హిమ్, ఓకే? హలో హలో మేడం. వాట్ ఇస్ దిస్ మేడం? నేను చచ్చిపోయాను అనుకున్నారా? ఏ ఫైల్ కావాలో చెప్పండి మేడం, నేను తీసిస్తాను. ఓహో, వీడు భజన బ్యాచ్ అన్నమాట. సూరజ్ ఆప్టికల్ యాడ్ ప్రాజెక్ట్ ఫైల్ అతనికి ఇవ్వు. ఎస్ మేడం. ఇదిగో. ఆ ఫైల్ స్టడీ చేసి ఈ యాడ్ ప్రాజెక్ట్ చేయడం వల్ల మనకు ప్లస్ ఏంటో మైనస్ ఏంటో ఎస్టిమేట్ చేసి చెప్పండి. ఓకే మ్యామ్. విసు, అర్థమైంది మేడం. నేను అతని మీద ఒక కన్నేసి ఉంచుతా, అప్డేట్స్ ఇస్తూ ఉంటా మేడం. బాలు ఆఫీస్లో ఎంత డిస్టర్బ్గా ఉన్నాడో ఏంటో. ఆ అనామిక ఎంత విసిగిస్తుందో. ఏమిటి ఈ పరధ్యానం? బాలు గురించేనా? అవును బామ్మ. పిచ్చి పిల్ల, ఎక్కువ ఆలోచించి బుర్ర పాడు చేసుకోకు. వెళ్ళి టీవీ చూడుపో, నే వంట పూర్తి చేస్తాను. బామ్మ, ఎందుకని? మా ఇద్దరి మధ్య ఏవో ఒక డిస్టర్బెన్స్ వస్తూనే ఉంటాయి. ఎందుకంటే మీ ఇద్దరి మధ్య దూరం పెరిగే కొద్దీ దగ్గర ఇంకా పెరుగుతుంది కాబట్టి. జీవితంలో ఎప్పుడూ సాధించే వాళ్ళకే సవాళ్ళు ఎదురవుతాయి శైలు. బామ్మా, బాలునే ఫోన్ చేస్తున్నాడు. ఇద్దరికిద్దరు సరిపోయారు. మాట్లాడు. హలో శైలు, ఎలా ఉన్నావు? తిన్నావా లేదా? తమరు ఆఫీస్కి వెళ్ళి 4 hours అయింది అంతే. ఓ అవునా? నాకేంటి 4 యుగాలుగా అనిపిస్తుంది. వెరీ ఓల్డ్ డైలాగ్. ఇంకొంచెం కొత్తగా ట్రై చేయి. కొత్తగానా? నిన్ను గట్టిగా హక్ చేసుకుని కిస్ చేసి ఇప్పటికి 18,000 సెకండ్స్ అవుతుంది. బాలు, అవును, నువ్వేం చేస్తున్నావు? ఏముంది, ఆ మహాతల్ ఏదో యాడ్ ప్రాజెక్ట్ స్టడీ చేయమంటే చేస్తున్నాను. దీని పేరు అనామిక కాదు, ఆనకొండ అని పెట్టాలి. ఈ యాడ్ చేయడం వల్ల మనకి నో యూజ్ మేడం. పైగా ఇది మన కంపెనీ రేంజ్ కూడా కాదు.
ఎందుకు? ఎక్స్ప్లెయిన్ మీ. అవన్నీ ఫైల్లో నోట్ చేశాను మేడం, చెక్ చేసుకోండి. అవసరం లేదు, మనం ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాం అంతే. ఎందుకంటే చిన్నదైనా పెద్దదైనా మార్కెట్లో సర్కిల్ పెంచుకోవడం నా స్ట్రాటజీ. అంతలో దానికి నన్ను అడగడం దేనికి? ఓకే మ్యామ్, యువర్ విష్. నేను జస్ట్ నా ఒపీనియన్ చెప్పాను అంతే. లాస్ట్కి ప్రాజెక్ట్ చేస్తానంటే హెడ్ ఆఫీస్కి మీరే ఆన్సర్ చేసుకోవాలి. అది మా డాడ్ చూసుకుంటాడు. మీరు వర్క్ టైంలో పర్సనల్ ఫోన్ కాల్స్ తగ్గించి వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఐ నో మై లిమిట్స్ మ్యామ్. ఫైన్. ఇవాళ నైట్ ఒక ఇంపార్టెంట్ మీటింగ్కి వెళ్ళాలి. బీ రెడీ. ఏం మీటింగ్? చెప్తే కానీ రావా? దేనికి సంబంధించిందో తెలిస్తే ప్రిపేర్ అవుతాను కదా. స్పాంటినిటీగా రియాక్ట్ అయ్యే ఎబిలిటీ లేదా? ఏ టైంకి వెళ్ళాలి? అరౌండ్ 8 PM. ఓకే మ్యామ్. ఇతనికి చాలా పొగరెక్కువ. మేడం, మీరు అలా ఇరిటేట్ అవ్వకండి మేడం, మీ గ్లామర్ దెబ్బతింటుంది. ఈ రోజు నుంచి మీ ఇరిటేషన్ నాది, రిలాక్సేషన్ మీది. థ్యాంక్ యూ ఇసు. వెల్కమ్ మేడం. నేను వెళ్ళి ఈ యాడ్ వర్క్ మీద ప్రాసెస్ చేయమని బాలు మీద ప్రెజర్ తీసుకొస్తాను. ఓకే, డన్. వెల్కమ్ మేడం. ఏమైంది శైలు? బాలుకేదో మీటింగ్ ఉందంట బామ్మ, లేట్గా వస్తా అన్నాడు. అంతేనా? ఒక్కరోజుకి అలా దిగులు పడితే ఎలాగమ్మా? అవును, నీకు ఈ న్యూస్ తెలుసా బాలు? రాత్రే తెలిసింది. ఇన్ఫ్యాక్ట్ రాత్రి మీటింగ్లో నాకు అనామికకి ఈ విషయానికి ఆర్గ్యుమెంట్ జరిగి మీటింగ్ సగంలోనే వచ్చేసాను. మరి రాత్రి ఎందుకు చెప్పలేదు? అనవసరంగా అప్సెట్ అవుతామని చెప్పలేదు. అసలు అనామిక ఉద్దేశం ఏంటి బాలు? ఎందుకు అన్ని పిచ్చి డెసిషన్స్ తీసుకుంటుంది? పిచ్చి కాదు, పొగరు. నేనెంత చెప్పినా నా మాట వినలేదు. పైగా ఆవిడికి ఇలాంటివన్నీ కిక్ అంట. కిక్కు కాదు, దానికి క్రాక్.